నమామి ధన్వంతరిం నాదిదేవం. వైద్య వెల్నెస్ సెంటర్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం థైరాయిడ్ గ్రంథి గురించి తెలుసుకుందాం. థైరాయిడ్ గ్రంథి మన శరీరంలోని జీవక్రియలు అంటే మెటబాలిజం నియంత్రించేటువంటి ఒక ముఖ్యమైనటువంటి గ్రంథి. ఆయుర్వేదం ప్రకారం శరీరంలోని వాత పిత్త కఫదోషాలలో అసమతుల్యత ఏర్పడినప్పుడు థైరాయిడ్ సమస్యలు తలెత్తాయి. ప్రధానంగా ఇది కఫదోషం పెరగడం, వాతదోషం అదుపు తప్పడం వల్ల వస్తుందని మన ఆయుర్వేద గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. ఈ థైరాయిడ్ రావడానికి ప్రధాన కారణాలు మన ఆహారపు అలవాట్లు, అలాగే అయోడిన్, సెలీనియం వంటి ఖనిజాలు లోపించడం, మరియు విరుద్ధాహారం అంటే ఇప్పుడు మనం వేరుశెనగ గుళ్ళు, తర్వాత కొబ్బరి, అలాగే పొట్లకాయ, కోడిగుడ్డు, చేపలు, పెరుగు, ఇటువంటి విరుద్ధాహారం కింద మన ఆయుర్వేద గ్రంథాలు చెప్తూ ఉంటాయి అన్నమాట. ఇటువంటివి తీసుకుంటం వల్ల అంటే ఈ విరుద్ధాహారం వల్ల మనకు వెంటనే దీని యొక్క ఎఫెక్ట్ అనేది కనిపించదు. అది స్లో పాయిజన్ లాంటిది అనమాట. ఇది కూడా ఒక థైరాయిడ్ రావడానికి ఒక కారణం. తర్వాత వంశపారంపర్యం, కుటుంబంలో ఎవరికైనా ఈ సమస్య ఉంటే అది జన్యుపరంగా వచ్చేటువంటి అవకాశం ఉంది. డిజడ్వాంటేజెస్, తర్వాత సిమ్టమ్స్, అకారణంగా బరువు పెరిగిపోవడం, దీన్ని మనం హైపోథైరాయిడిజం అంటాం. అలాగే వేగంగా బరువు తగ్గిపోవడం, దాన్ని హైపర్ థైరాయిడిజం అంటాం. అలాగే జుట్టు విపరీతంగా రాలిపోవడం, తర్వాత చర్మం పొడిబారడం, తర్వాత మహిళల్లో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడం, తర్వాత సంతాన సమస్య, తర్వాత మానసికంగా ఆందోళన, తర్వాత డిప్రెషన్, ఇవన్నీ కూడా థైరాయిడ్ వల్ల కలిగేటువంటి నష్టాలు. ఆయుర్వేద వైద్య విధానం ద్వారా ఈ థైరాయిడ్ గ్రంథిని మనం ఎలా బ్యాలెన్స్ చేసుకోవచ్చో మనం తెలుసుకుందాం. ధనియాలను రాత్రి ఒక 2 చెంచాలు నీటిలో నానబెట్టి ఉదయం ఆ నీటిని సగం అయ్యే వరకు మరిగించి అప్పుడు దాన్ని గోరువెచ్చగా ఉన్నప్పుడు మీరు త్రాగండి. ఇలా త్రాగడం వల్ల థైరాయిడ్ గ్రంథి యొక్క వాపు అనేటువంటిది తగ్గుతుంది. అలాగే కఫదోషం అనేటువంటిది సమతుల్యం చేస్తుంది, బ్యాలెన్స్ చేస్తుంది అన్నమాట. అలాగే అశ్వగంధ పౌడరు రాత్రి పడుకునే ముందర గోరువెచ్చడి పాలల్లో ఒక 1/2 చెంచా అశ్వగంధ పొడి కలుపుకుని తాగితే కూడా ఇది మానసిక ఒత్తిడిని తగ్గిస్తూ ఉంటుంది. అలాగే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అనేటువంటిది క్రమబద్ధీకరిస్తూ ఉంటుంది అనమాట. తరతరాల నుండి ఆనువంశిక వైద్యంలో అనుభవం గడించి సోరియాసిస్ లాంటి భయంకరమైన చర్మ వ్యాధులకు భుజము, మెడ, వెన్నుముక, మోకాడు మరియు అన్ని విధముల ఎముకలకు సంబంధించిన సమస్యలకు, పక్షవాతం, పార్కిన్సన్స్ వంటి వ్యాధులకు, మొటిమలు, ఊబకాయం, మైగ్రెయిన్, ఆందోళన, అలసట, నీరసం వంటి సమస్యలకు ప్రాచీన వైద్య పద్ధతులైన మర్మవిద్య, కప్పింగ్ థెరపీ, బోన్ సెట్టింగ్, ఆక్యుపంక్చర్, ఆక్యుప్రెషర్, ఆయుర్వేదం, ప్రాచీన మసాజ్, రక్తమోక్షణము, స్టీమ్ బాత్ వంటి పద్ధతుల ద్వారా ఎటువంటి ఆపరేషన్స్, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వైద్యం చేయబడు. వైద్య వెల్నెస్ సెంటర్, ఏరేటిపాడు, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, కేబిహెచ్బి, హైదరాబాద్. తర్వాత ఉసిరికాయ మనం ఆమ్లం ఎలా అయినా ఉసిరి రసం మార్నింగ్ తీసుకుని దాన్ని ప్రతిరోజు ప్రొద్దున ఉదయం తాగుతూ ఉంటే ఒక 4-5 ఉసిరికాయలు మనం దాన్ని ఒక జ్యూస్ కింద తీసుకుని తాగుతూ ఉంటే అది ఏం చేస్తుందంటే రోగనిరోధక శక్తిని పెంచుతూ ఉంటుంది. అలాగే మన యొక్క డైజెషన్ సిస్టమ్ అనేది కూడా బాగా మెరుగుపరుస్తూ ఉంటుంది. తర్వాత కాంచనార గుగ్గులు అనేటువంటిది చాలా బాగా పనిచేస్తుంది. ఇది ఏదైనా ఒక ఆయుర్వేద వైద్యుని యొక్క సలహాతోటే ఉదయం సాయంత్రం తీసుకుంటే కూడా ఈ థైరాయిడ్ గ్రంథి యొక్క పనితీరు అనేటువంటిది మెరుగుపరుస్తూ ఉంటుంది అనమాట. అందుకని మనం ఈ థైరాయిడ్ గ్రంథి యొక్క వాపుని ఇది తగ్గిస్తూ ఉంటుంది. చేత ఈ కాంచనార గుగ్గులు కూడా చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. థైరాయిడ్ నివారించడానికి అతి ప్రాచీనమైనటువంటి మర్మ చికిత్స అనేటువంటి పురాతన ఆయుర్వేద పద్ధతి ఉంది. ఇది శరీరంలో ప్రాణశక్తి ప్రవహించేటువంటి 107 ముఖ్యమైనటువంటి మర్మ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో థైరాయిడ్ సమస్యకి మెడ మరియు ఛాతి భాగాల్లో ఉన్నటువంటి మర్మస్థానాన్ని మనం ప్రేరేపించడం ద్వారా మనం అద్భుతమైనటువంటి ఫలితాలను సాధించవచ్చు. అందులో థైరాయిడ్ కోసం ముఖ్యమైన మర్మస్థానాలు ఏంటి అనేవి మనం ఇప్పుడు తెలుసుకుందాం. నీలమర్మం, మన్యమర్మం, విదూర మర్మం,
పూర్పార మర్మం, అధిపతి మర్మం, స్తపనీ మర్మం, నాభి మర్మం మరియు హృదయ మర్మం. మర్మ స్థానాల దగ్గర మనం ప్రెస్ చేసుకోవడం, 1 సెకండ్ ప్రెస్ చేసుకోవాలి. ఆ ప్రెస్ చేసుకున్నప్పుడు ఇవి ఇంకా సమర్థవంతంగా మనకి ఇంకా పనిచేయాలంటే మనం ముడి నువ్వుల నూనె కానీ లేదా కొబ్బరి నూనె కానీ ఆ ప్లేసెస్లో మర్మ స్థానాల్లో మనం చూపించినటువంటి మర్మ స్థానాల్లో రాసుకుని అక్కడ 1 సెకండ్ ప్రెస్ చేసుకోవడం. ఉదయం సాయంకాలం ఒక్కొక్క మర్మం దగ్గర 24 సార్లు, 3 8లు 24, 3 సెట్ల కింద ఒక్కో సెట్ 8 సార్లు చేసుకోవడం మూలంగా చాలా మంచి అద్భుతమైన ఫలితాలు అనేవి మనం చూడడం అనేది జరుగుతుంది. అయితే ఈ మర్మ చికిత్స ప్రారంభించే ముందర మనం అనుభవజ్ఞులైనటువంటి ఆయుర్వేద లేదా మర్మ వైద్యుల పర్యవేక్షణలో ఈ స్థానాలను ఖచ్చితంగా గుర్తించడం నేర్చుకోవడం చాలా అవసరం. థైరాయిడ్ సమస్యను తగ్గించడానికి కేవలం మందులు వాడటమే కాకుండా శరీరంలో దోషాలను సమతుల్యం చేయడం ముఖ్యం. జీవనశైలిలో మార్పులు, అలాగే మనం చెప్పుకున్నట్టు ధనియాల నీరు, తర్వాత ఆయుర్వేద మూలికలతో పాటుగా కాంచనాల గుగ్గులం, తర్వాత ఈ మర్మ థెరపీలో మనం చెప్పుకున్నటువంటి మర్మాలు ప్రతిరోజు సున్నితంగా స్టిమ్యులేట్ చేయడం ద్వారా థైరాయిడ్ గ్రంథి పనితీరును మనం పూర్తిగా మెరుగుపరుచుకోవచ్చు. ఇలాంటి మరెన్నో ఆరోగ్యపరమైన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ.